ఈరోజు దీపావళి అంటే ఏమిటంటే ఇట్లా దీపాలు ఎందుకు పెడుతున్నాం మనం ఇక్కడ? సరే నిన్నటి రోజున లక్ష్మీదేవికి ప్రీతి కాబట్టి ఆ దీపం పెట్టాం. మరి 21వ తేదీ అమ్మవారి దీపం ఎందుకు పెడుతున్నాం అంటే, మన పెద్దలు పితృదేవతలందరూ కూడా భాద్రపద మాసంలో మహాళయ పక్షంలో వస్తారు వాళ్ళు. ఆశ్వయుజ మాస అమావాస్యలు ఇక్కడే ఉంటారు వాళ్ళు. ఓకే. అందుకే ఈ సూత్రం అదే, ఇప్పుడు చెప్పిన సూత్రం అదే. మన పెద్దవాళ్ళందరూ కూడా భవ్యాగ సవితరే పితరో యాంతి సైసుతాన్, మన పితృదేవులు అప్పుడెప్పుడో వచ్చి మహాళయ పక్షంలో ఎప్పుడు మనకి భాద్రపద మాసంలో పౌర్ణమిలో మర్నాడు వస్తే ఈ అమావాస్య వరకు ఇక్కడే ఉంటారు వాళ్ళు. మనం ప్రతిరోజు అందుకే తర్పణాలు ఇస్తున్నప్పుడు పిండ ప్రదానం పెడుతున్నప్పుడు వాళ్ళు తినేటువంటి అవకాశం. ఈరోజు వాళ్ళు ప్రయాణం అవుతారు, వెనక్కి వెళ్ళిపోతారు, అంటే స్వర్గలోక ప్రాప్తికి వెళ్తారు. వాళ్ళ కొరకు మనము వాళ్ళ తృప్తి పొందడానికి మనం ఈరోజు తప్పకుండా మనము నరకాసుడి వధ సందర్భమైనటువంటి దీపావళి ఒకటి, అంటే వాడి వధ జరిగింది కదా, వాడి తృప్తి కొరకు దీపం పెట్టాలి. వాడికి దీపం పెట్టాలిగా, వాడు చచ్చాడు కదా, వానికి దీపం పెట్టాలి. అలాగే మన పితృదేవతలకు కూడా దీపం పెట్టగలిగేటువంటి సమయం ఇది. ఎందుకు? వాళ్ళు నరకలోకం ప్రాప్తి కాకుండా స్వర్గలోక ప్రాప్తి పిల్లడానికి మనం దీపాలు వెలిగించి చూపించినట్టు ఆ వెలుగులో కాంతిలో వెళ్తారు, వెళ్ళి స్వర్గలోక ప్రాప్తికి వెళ్తారు. దివిటీలు కొడతారు, అంటే దివిటీలు అనేవి ఉంటాయి, దివిటీలు కొడతారు. ఒక గడ్డి దారానికి గడ్డి తాడుకి పెట్టుకొని దానికి నూనె గుడ్డ కట్టేసి దాన్ని గిరగిరా తిప్పుతారు. ఆ పొట్టు 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 మంటలకి సుదర్శన చక్రంలాగా వెళుతూ ఆ వెలుగులో బయటకు వెళ్తారు. అందుకే మనం తారాజువలు కాల్చేది అందుకోసమే. మన పితృదేవత అప్పట్లో తారాజువలు కాల్చారు, ఇప్పుడు